నగరంలోని స్థానిక రంగనాయకులపేట నందు గల ఉత్తరాది మఠం మేనేజర్ పండిట్ భీమసేనాచార్యులు ఆధ్వర్యంలో ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి వచ్చే అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా ఈ సంవత్సరం రంగనాయకులపేట దేవస్థానం మండపం నందు 2 రోజులపాటు 33 మంది వేద పండితులచే మహాధన్వంతరి సహిత లక్ష్మీ యాగములు, నవగ్రహ యాగములు, హోమాలు 2 రోజులు పాటు లోక కళ్యాణార్థం నిర్వహించారు. తదనంతరం వేద పండితులకు పాదపూజ కార్యక్రమం, తదనంతరం వేద పండితులకు సన్మాన కార్యక్రమం, తదనంతరం దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగనాయకుల స్వామి దేవస్థానం అధికారులు, పండితులు తదితరులు పాల్గొన్నారు. ఓం ధం ధన్వంతరయే నమః. 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 ఓం ధం ఉచ్చేవ హంతమనిషం త్రిభుమోజసాహం ధ్యాయామి పుత్రధనధాన్యదశం సుమారం. ఓం శివాయ నమో స్వాహా. ఓం శివాయ నమో స్వాహా. ఓం శివాయ నమో స్వాహా. శీలాం సుమండలగతం స్మరదాత్మ సంస్థం. ధం ధన్వంతరయే నమో స్వాహా. ఓం ధం ధన్వంతరయే నమో స్వాహా. ఓం ధన్వంతరయే నమో స్వాహా. ధన్వంతరయే నమో స్వాహా. ధన్వంతరయే నమో స్వాహా. ధన్వంతరయే నమో స్వాహా. ఓం ధన్వంతరయే నమో స్వాహా. ధన్వంతరయే నమో స్వాహా. ఓం ధన్వంతరయే నమో స్వాహా. ధన్వంతరయే నమో స్వాహా. ఓం ధన్వంతరయే నమో స్వాహా. ఓం ధన్వంతరయే నమో స్వాహా. ధన్వంతరయే నమో స్వాహా. ఓం ధన్వంతరయే నమో స్వాహా. 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 ఓం ధన్వంతరయే నమో స్వాహా.
గోవింద మాధవ కృష్ణకేశవ అత్యంతర్గత శ్రీ భారతీ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ హరి విశ్వనాథాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ప్రమాదాత్ పూర్వకాం శ్రీ నారాయణ మాధవ అంతా ఎందుకు నిలబడేది ఓట్లు పెట్టుకైంది విరామం సంప్రాప్య సర్వకవిర్యవరే సమేతః తెలుసుకోండి రామ 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 ఇక్కడ ఎవరు భాను నమస్కారం అమ్మనారా ఇక్కడ బర్రి ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సర దీర్ఘమాయు महान कीर्त्या श्रीर्वज्रस्यमायुष
ఈ కళ్యాణ మంటపంలో 33 బ్రాహ్మణులు ఇక్కడ పండితులు, వేద పండితులు, శాస్త్రజ్ఞులు ఇక్కడికి వచ్చారు. నిన్న ఆవాహనము, ఈరోజు హోమము అంతా జరిగింది. పవమాన హోమము, ధన్వంతరి హోమము ఇక్కడ ఉత్తరాది మఠం తరపున ఇక్కడ జరిగింది. అధిక మాసంలో విశేషంగా మనం ఏదైనా మంచి పనులు చేస్తే 1కి 100% పుణ్యమ ఫలం ఎక్కువగా ఉంటుందని శాస్త్రం మనకి చెప్తుంది. దీనికి అధిక మాసానికి పురుషోత్తమ మాసము అంటుంటారు. ఈ పురుషోత్తమ మాసంలో మనం ఏదైనా మంచి పనులు చేసాము అంటే దానికి 1కి 100% ఫలం లభిస్తుందని నిన్న రంగనాథ స్వామి సన్నిధిలో పొద్దున మరియు సాయంత్రము 2 గంటల వరకు వేద పారాయణము, శాస్త్ర పారాయణము, మహాభారత మొదలుకొని అనేక శాస్త్ర గ్రంథాలు పండితులచే పారాయణము జరిగింది. ఈరోజు భీమాచార్యుల వారి యొక్క మార్గదర్శనంలో వాళ్ళ యొక్క ఆ డైరెక్షన్లో ఇక్కడ పండితులతో ఇక్కడ అయింది. బ్రాహ్మణ సంతర్పణము కూడా జరుగుతుంది. సామాజికంగా సమాజంలో మంచిగా సుభిక్ష ఉండాలి, అందరూ బాగా ఉండాలి, రాజకీయ సంక్షోభం ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలంతా జరిగినాయి. ఇక్కడ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, మళ్ళీ తెలంగాణ అక్కడ నుంచి పండితులు వచ్చారు, చాలా సంతోషించారు. ఈ విధంగా కార్యక్రమం అంతా సక్రమంగా మంచిగా జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. రంగనాయకులపేట గోపురం వీధిలో ఉన్నటువంటి ఉత్తరాది మఠం నందు మరియు శ్రీ రంగనాథ స్వామివారి ఈ కళ్యాణ మండపం నందు ఈ 2 రోజులుగా కూడా అధిక మాసాన్ని పురస్కరించుకొని, అధిక మాసం అంటే ప్రతి సంవత్సరం వచ్చేది కాదు, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అందున ఈ జ్యేష్ఠ మాసం చాలా విశేషమైనటువంటిది. ఈ అధిక మాసాన్ని పురస్కరించుకొని 33 హోమగుండాలను చక్కగా నిర్మించి ఆవు పేడతో అలికించి ఈ 33 హోమగుండాలకు గాను 33 మంది సుధా పండితులను, అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప విద్వాంసులందరూ కూడా ఈ యొక్క 2 రోజుల పాటు కలశ స్థాపన, అలాగే పినాకిని నదీ తీరు నుంచి తీర్థాన్ని తీసుకొని రంగనాథ స్వామివారి దర్శనం చేసుకొని రంగనాథ స్వామివారి యొక్క గర్భాలయ ముఖమండపం నందు 33 మంది పండితులు కూడా వేదపారాయణము, సుధాపారాయణము మరియు భారత భాగవతాలను, విష్ణు సహస్రనామ పారాయణలన్నీ కూడా జరుపుకొని ఈరోజు చక్కగా 33 హోమగుండాలలో నిన్నటించి ఈ రోజు వరకు కూడా పవమాన హోమము, ఆరోగ్య భాగ్య ధన్వంతరి హోమము, శ్రీ నృసింహ మూలమంత్ర హోమము, అలాగే చతుర్వేద హవనములు ఇవన్నీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచార్యముఖంగా శ్రీతులు చెట్టి భీమసేనాచార్య గారి యొక్క ఆధ్వర్యంలో మరియు పండితుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయంగా పరిపూర్ణం చేసుకొని నిన్నటి రోజున మరియు ఈ రోజున కూడా ఉభయకర్తలందరూ కూడా, సేవాకర్తలందరూ కూడా బ్రాహ్మణులందరికీ కూడా పాదపూజ చేసుకొని యథాశక్తిగా వారు వస్త్రదానాదులు అవన్నీ కూడా ఇచ్చి ఈ హోమాన్ని ముఖ్యంగా లోక కళ్యాణం కొరకు ప్రస్తుత వర్తమానంలో ఉన్నటువంటి వేసవి తాపాన్ని ఇవన్నిటినీ కూడా నివృత్తి గావింపబడి భక్తులకు, జనులకు అందరికీ కూడా ఆరోగ్య ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని చెప్పి ఆరోగ్య భాగ్యధన్వంతరి మూలస్థానంలో ఉత్తరాది మఠంలో ఉన్నటువంటి మూలదేవుల ఆరోగ్య భాగ్యధన్వంతరి కాబట్టి ఆ స్వామివారిని ఉద్దేశించి ఆరోగ్య భాగ్యధన్వంతరి యొక్క చక్కనైనటువంటి చిత్తరువునంతా కూడా మనకి రంగవల్లుల రూపంలో ముగ్గుతో చక్కగా అలంకరించి ఆదిత్యాది నవగ్రహ మండలం ఏర్పరిచి కలశ స్థాపన చేసుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే భక్తులకందరికీ కూడా ప్రసాద వితరణ, అలాగే స్వామివారిని ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారిని కొలువుదీర్చి ఇచ్చేసిన భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని ఈ కార్యక్రమానికి మన యొక్క ఆలయ చైర్మన్ వారు, అలాగే ఆలయ అర్చకులు, పండితులు, రంగనాథ స్వామి వారి యొక్క ధర్మకర్తల మండలి, అలాగే భక్తులు అందరూ కూడా ఎంతగానో సహకరించారు. ఈ కార్యక్రమం కూడా ఇంత దిగ్విజయంగా ఈరోజు పూర్ణాహతితో పరిపూర్ణమై బ్రాహ్మణ సంతర్పణ గావించి తదుపరి సాయంకాలం కూడా విష్ణు సహస్రనామ పారాయణంతో ఈ కార్యక్రమం పరిపూర్ణ అవుతుంది. విచ్చేసిన భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు అందించి ఆ దేవదేవుని ఆశీస్సులు ఎలవేళ కలిగి ఉండాలని దేవదేవుని సదా ప్రార్థిస్తూ శుభం భూయాత్.